ప్రకటించే విజయధ్వని, సర్వలోకానికి రక్షణ సువార్తను ప్రకటించే విజయధ్వని, బెరాకా ధ్వని, బెరాకా ధ్వని. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఒక అధికారి ఒక కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కారు డ్రైవర్ను అడుగుతున్నాడు, ఒరేయ్ ఏంట్రా ఈ కార్ అంతా వాసన వస్తుంది, శుభ్రం చేయలేదా అని అడిగాడు. లేదండి అయ్యగారు, మీరు ఎక్కుతున్నారని చెప్పి చాలా శుభ్రం చేశానండి, బయట లోపల కూడా శుభ్రం చేశాను, కావాలంటే చూసుకోండి అని కార్ ఆఫ్ చేసి అంతా చూపించాడు. వాస్తవానికి అసలు ఎక్కడ కూడా ఇంత మరక గాని దుమ్ము గాని దూగరు గాని అందులో లేదు. సర్లే అని కారు ఎక్కి కూర్చుంటే ఆ వాసన ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గట్లేదు. అడుగుతున్నాడు, ఒరే కారంతా శుభ్రం చేసావు మంచిదే, నువ్వు శుభ్రంగా ఉన్నావా, స్నానం చేసావా, ఉతికిన బట్టలు వేసుకున్నావా అని అడిగాడు. చూడండి సార్, ఇస్త్రీ బట్టలు వేసుకున్నాను, పెర్ఫ్యూమ్ కూడా జల్లుకొని వచ్చాను, నా దగ్గర ఎంత మంచి వాసన వస్తుందా అన్నాడు. అప్పుడు అధికారి మరలా అడుగుతున్నాడు, పైనుంచి కిందకి బాగానే ఉన్నావు కానీ నీ సాక్సులు శుభ్రంగా ఉన్నాయారా, సాక్సులు మంచి వేసుకున్నావా అని అడిగాడు. అయితే అన్నాడు ఆ డ్రైవరు, సాక్సులే కదా అనుకొని నిన్నటి సాక్సులు వేసేసుకున్నానండి అన్నాడు. అవునారా, అయితే అవేననుకుంటా, చాలా వాసన వస్తున్నాయి, అర్జెంటుగా సాక్సులు తీసేసి వేరే సాక్సులు వేసుకో అని చెప్పి కొత్త సాక్సులు ఇచ్చాడు. ఆ అధికారి ఇచ్చినటువంటి ఆ సాక్సులు ధరించి మరలా కారులో కూర్చున్నాడు. అయితే కారు ముందుకు వెళ్తా ఉంది, ఆ పాత వాసన మాత్రం పోలేదు, అది ఇంకా వస్తానే ఉంది. అడుగుతున్నాడు, ఒరే సాక్సులు ఇచ్చాను కొత్తవి వేసుకోలేదా, ఇంకా వాసన పోలేదేంటనంటే, ఇదిగోండి సార్ మీరు ఇచ్చిన సాక్సులు వేసుకున్నాను చూడండి అన్నాడు. మరి ఆ పాత సాక్సులు ఏం చేసావురా అని అడిగితే, ఇదిగోండి ఇక్కడే ఉన్నాయని ప్రక్కన చూపించాడట. వాడు సాక్సులు మార్చాడు కానీ అవి దూరంగా పారేయలేదు, ఆ కారులోనే ఉంచాడు, కాబట్టి ఆ కంపు వారితోనే ఉంది. చాలాసార్లు సంవత్సరాలు మారుతానే ఉన్నాయి కానీ మన పాత జీవితపు అనుభవాలు మాత్రం మారట్లేదు. అందుకే మనతో పాటు ఆ కంపు మనతో పాటు వస్తానే ఉంది, మనతో పాటు ఆ శాపం, మనతో పాటు ఆ దుఃఖం, మనతో పాటు ఆ వేదనలు, మనతో పాటు ఆ శోధనలు, మనతో పాటు ఆ యొక్క నిరాశ నిస్పృహలు కొత్త సంవత్సరంలో కూడా ఎంటర్ అయిపోయాయి. కాబట్టి సంవత్సరాలు మారుచున్న కొద్దీ మనలో నూతనత్వం రావాలి, మనలో పాత స్వభావం పోవాలి, పులిపిండి అనేది మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. నెహెమ్యా కాలంలో యూదా ప్రజలు ఒక మంచి తీర్మానాలు చేసుకున్నారండి. అవేంటి ఈరోజు మేము ముందు పెడతాను. నూతన సంవత్సరం ప్రారంభించిన మనందరం కూడా ఇలాంటి శపథాలు లేకపోతే ఇలాంటి తీర్మానాలు మన జీవితంలో చేసుకొని వాటి ప్రకారం మనం కనుక జీవించగలిగితే ఈ నూతన సంవత్సరం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది. ఆ యూదా ప్రజలు ఆనాడు చేసుకున్నటువంటి ఆ తీర్మానాల వల్ల వారు వర్ధిల్లారు, వారు ఫలించారు, వారు దీవించబడ్డారు, వారి తరతరాలు కూడా ఆశీర్వాదం పొందగలిగారు. ఏంటి వారు చేసుకున్న శపథాలు, ఏంటి వారు చేసుకున్న తీర్మానాలు ఈ రోజు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. వారు చేసుకున్నటువంటి మొట్టమొదటి తీర్మానం ఏంటి అని అంటే, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం కనుక చూసినప్పుడు, మేము ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తాము. ఇంతవరకు మా పితరులు మేము ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి జీవించాం, ధర్మశాస్త్రాన్ని మేము ఆచరించలేదు, ధర్మశాస్త్రం యొక్క విలువను మేము గుర్తించలేదు. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలను మేము ఈ రోజు నుంచి అనుసరించి నడుచుకుంటాం అని వారు శపథం చేసుకున్నారని మనం నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. దేవుని మాటలు విందామా ఈ సంవత్సరం? దేవుని మాటలకు లోబడదామా? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుందామా? మొదటి కీర్తన 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనదంతయు సఫలమవుతుందంట. నిజంగా గతించిన సంవత్సరం అంతా నువ్వు దేవుని వాక్యాన్ని తృణీకరించి ఉండొచ్చు. దేవుని వాక్యాన్ని వినడం అన్నా, దేవుని వాక్యాన్ని చదవడం అన్నా, దేవుని వాక్యాన్ని గైకోవడం అన్నా నీకు అదొక టైం వేస్ట్ పనిగా అనిపించిందేమో. దేవుని వాక్యంలో ఎంతో మంది భక్తులు ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచారండి. మనము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం గనక చూస్తే అక్కడ ప్రభువారు యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువ గొప్ప నాయకుడు, యుద్ధ వీరుడు, పరాక్రమశాలి, యవనస్తుడు, బలశాలి, ఎంతో జ్ఞానవంతుడు, అపార అనుభవం కలిగిన మోషే దగ్గర పరిచారకునిగా పేరు పొందినటువంటి గొప్పవానికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ గొప్పతనాన్ని బట్టో, నీ శక్తియుక్తుల్ని బట్టో, నీకున్న అందచంద
ఆయుధాలను బట్టో నీకున్న అండకండ బలాలను బట్టో నువ్వు వర్ధిల్లలేవు యెహోషువ. నువ్వు నా ధర్మశాస్త్రం ప్రకారంగా గనక నడుచుకుంటే తప్పకుండా నీ మార్గాల్లో నువ్వు వర్ధిల్తావు అని యెహోషువకు మొదటి అధ్యాయంలో ప్రభు చెప్పాడు. తదనుగుణంగా యెహోషువ జీవించాడు కాబట్టి యెహోషువ జీవితం వర్ధిల్లింది. 24వ అధ్యాయం వచ్చేదాకా కూడా యెహోషువ యొక్క విజయ పరంపర కొనసాగింది. ఎంతో మంది రాజులతో యుద్ధం చేయగలిగాడు, విజయం పొందగలిగాడు, ఎన్నో గొప్ప కార్యాలు చూడగలిగాడు, సూర్య చంద్రుల్ని ఆప్ చేయగలిగాడు, సృష్టిలో ఒక రోజును కనుమరుగయ్యేలా చేయగలిగిన గొప్ప వీరుడు యెహోషువ. యెహోషువ జీవితంలో ఇన్ని విజయాలు పొందడానికి కారణం ఏంటంటే అతడు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్నాడు. నేటి దినాల్లో దేవుని వాక్యానికి మనుషులు చోటివ్వట్లేదండి. సెల్ ఫోన్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉంటే చాలు, ఈ 66 పుస్తకాలు, ఈ గ్రంథము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? దేవుని వాక్యం ఎందుకు మనం చదవాలి? దేవుని ధర్మశాస్త్రాన్ని ఎందుకు మనము వినాలి? ఎందుకు ఆయన మాటలు మనం గైకోవాలంటే, మేలు కావాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు ఈ సంవత్సరంలో మేలు పొందాలంటే ఆయన వాక్యం దగ్గరకు రావాలి. ప్రపంచంలో ఎంతో మేటి గనులు, గొప్ప శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో మంది ఆయన వాక్యాన్ని చదివిన వారండి. జార్జ్ వాషింగ్టన్ మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన దేవుని వాక్యాన్ని చదవకుండా తన రోజు ముగించేవాడు కాదట. నేను ఒక కార్డియాలజిస్ట్ గురించి వింటున్నాను. ఆయన ఎంతో బిజియెస్ట్ పర్సన్, మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్నటువంటి వ్యక్తి, కానీ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి గాని తన పనిని ప్రారంభించాడట. దేవుని వాక్యాన్ని చదివిన తర్వాతనే అతడు కారు ఎక్కుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎంత లేట్ నైట్ అయినా సరే వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి ఆ వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకొని అప్పుడు తన రోజును ముగిస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు నేటి దినాల్లో కావాలి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. నీకు దేవుని వాక్యం తెలియకపోతే నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తావు. తమ ఇష్టం వచ్చినట్టు వారు జీవించే వాళ్ళు తప్పకుండా గుంటల్లో పడతారు, నష్టాలు పాలవుతారు. నీకు దేవుని మాట అక్కర్లేదా? దేవుని మాట నీకు వద్దా? మనుషుల మాటలు కావాలా నీకు? నీకు మనుషులు, స్నేహితులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఇదిగోండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడండి. నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటే వాక్యం దగ్గరికి రావాలి. దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే వాక్యం దగ్గరికి రావాలి. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, దీన్ని ధ్యానించాలి. వారు శపథం చేసుకున్నారు, ఇదిగో మేము నష్టపోవడానికి కారణాలేంటో తెలుసుకున్నాం. గతించిన సంవత్సరం వరకు మేము ఎంతో వేదన అనుభవించాం, ఎంతో దుఃఖం అనుభవించాం, ఎన్నో నష్టాలు మా జీవితంలో చవి చూసాం. ఈ సంవత్సరంలో, ఈ రోజు నుంచి ఇలాంటి నష్టాలు మా జీవితంలో పొందకూడదు అనుకుంటున్నాం. దానికి కారణం ఏంటో మేము గుర్తించాం. ఈ రోజు నుంచి ధర్మశాస్త్రం అనుసరించి మేము నడుచుకుంటాం. దేవుని మాటను బట్టి మా జీవితాలు నిర్మించుకుంటాం. దేవుని కొరకు మా జీవితాలను ముందుకు తీసుకుని వెళ్తాం. దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని వాక్యాన్ని గైకొంటామని వారు శపథం చేసుకున్నారంట. రెండవ తీర్మానం వాళ్ళు చేసుకున్నది ఏంటంటే, మేము అన్యజనులతో వియ్యమందము, అన్యజనులతో మేము స్నేహము చేయము అని నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనంలో వారు రెండవదిగా తీర్మానం చేసుకున్నారు. అంతవరకు వారి కీడులకు, వారి నష్టాలకు కారణము అన్యజనులతో స్నేహము. దేవుని బిడ్డలతో ఉండాల్సిన స్నేహం, దేవుని సన్నిధితో ఉండవలసిన స్నేహం, చెడ్డవారితో, లోకస్తులతో, దేవుని నామము ఎరుగని వారితో వారు సహవాసం చేసి ఎంతో నష్టపోయారు. వారితో వియ్యమంది వారి కుమార్తెలను వీరి కుమారులకు, వీరి కుమారులను వారి కుమార్తెలకు ఇచ్చి వివాహాలు చేసుకొని వారు ఎంతో పతనమైపోయారు. అందుకే వాళ్ళు అంటున్నారు, మేము అన్యజనులతో ఇంకా సహవాసం చేయము. అలాంటి తీర్మానం ఈ రోజు నీకుంటే నువ్వు దీవించబడతావు. అన్యజనులతో స్నేహం చేయొద్దా? అన్యజనులు ప్రేమించొద్దా? ఈ లోకంలో మనం ఉంటున్నాం, ఎంతో మంది దేవుని ఎరగని వారు ఉన్నారు. వాళ్ళు మనం ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి, అవసరమైతే మనం వారి ఆపదల్లో వారికి సహాయం చేయాలి, వారికి మేలులు చేయాలి. కానీ వారి యొక్క ఆచార వ్యవహారాలలో, వారి పనులలో మనం మమేకం అవ్వద్దు. ఒక త్రాగుబోతు నువ్వు చూసినప్పుడు ఆ త్రాగుబోతుతో నువ్వు కలిసేవంటే నీవు త్రాగుబోతు అయిపోతావు. జాగ్రత్తగా ఉండు. ఆ త్రాగుబోతుకి దేవుని మాటలు చెప్పు, మంచి మాటలు చెప్పు, నీకున్న ఆహారం పెట్టు, నీకున్న వస్త్రం ఇయ్యి, నీకున్న నివాసంలో చోటివ్వు. కానీ అతనితో నువ్వు సహవాసం చేసావు అని అంటే నీవు కూడా త్రాగుబోతుగా మారుతావు. ఒక వ్యభిచారిని చూసినప్పుడు అసహించుకోవద్దు, వారి కొరకు ప్రార్థన చేయి, అవసరమైతే వారికి దేవుని మాటలు చెప్పు, వారిని మంచి మార్గంలో తేవడానికి ప్రయత్నం చేయి. కానీ వారితో పాటు నువ్వు సహవాసం చేస్తే వారి వల్లే నువ్వు కూడా వ్యభిచార తలంపులతో నింపబడి నువ్వు కూడా వ్యభిచారిగా మారిపోతావేమో. లోకంలో ఎంతో మంది అన్యజనులు లోకాచారాలతో తనమలకలైపోతున్నారు. నీ సహవాసం ఎవరితో ఉండాలి?
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఉండాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలండి. ప్రభుతో సహవాసం చేస్తున్నావా? ఆయనతో సహవాసం చేసిన వారికి సమాధానం కలుగుతుందట, ఆయనతో సహవాసం చేసిన వారికి మేలు కలుగుతుందట. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో మనం మాట చూస్తున్నాం. ఆయనతో సహవాసం ఉందా? దేవుని బిడ్డలతో సహవాసం చేయి, ఆయన వాక్యంతో సహవాసం చేయి, ఆయన పనులతో సహవాసం చేయి, ఆయన మందిరంతో సహవాసం చేయి. దేవునితోనూ సహవాసం చేసినప్పుడు దైవ ఆశీర్వాదాలు పొందుకుంటావు. కోరహు దేవుని సేవకుడైన మోషేతో సహవాసం చేస్తూ చేస్తూ తిరుగుబాటుదారునిగా మారిపోయాడు. నువ్వేనా దేవుని భక్తుడవు? నువ్వేనా దైవ సేవకుడవు? మేము కాదా అంటూ వేరైపోయాడు. దేవుని సేవకులకు దూరం అయిపోయాడు, దేవుని సంఘముతో దూరం అయిపోయాడు. లోకంలో ఉన్నటువంటి పదవులు, లోకంలో ఉన్నటువంటి ఆస్తులు అంతస్తుల కొరకు ప్రాగులాడాడు. కానీ భూమి నెరవిడిచి దేవుని కోపము కోరహు మీదకి వచ్చినప్పుడు భూమి నెరవిడిచి కోరహును అతని టీం అందరినీ కూడా మిరింగివేసింది. అదే సమయంలో కోరహు కుమారులు మాత్రం దేవునితో సహవాసం చేశారు. యవనస్తులే అయినప్పటికీ వారికి లోక వాంఛలు లేవండి, లోకంలో ఉన్నటువంటి సుఖాల మీద వారికి మనసు లేదండి. లోకంలో ఉన్నను ఈ లోకమును అంటకుండా జీవించాలండి. దేవునితో సహవాసం కోరుకోవాలి, దేవుని బిడ్డలతో సహవాసం కోరుకోవాలి. అలా మనము జీవించినప్పుడు ఈ సంవత్సరంలో మనం దీవించబడతాం. లోతు అబ్రహాముతో సహవాసం చేసినంత కాలము వర్ధిల్లాడు. ఆస్తి పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా, ఆధ్యాత్మికంగా ఎంత వర్ధిల్లాడు. అతని ఆస్తులు పెరుగుతున్న కొద్దీ అతని దృష్టి అంతా సొదొమ గొమొర్రాల మీద పడింది. అబ్బా ప్రాంతం ఎంత బాగుంది, ఎంత పచ్చగా ఉంది, ఎంత డెవలప్ అవుతుంది, ఎంత పాపం వృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎప్పుడు చూసినా ఈ నిస్సారమైన బ్రతికే, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటాడు ఈ అబ్రహాము. చూడు అటు వెళ్తే మంచి మంచి స్నేహితులు దొరుకుతారు, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ దొరుకుతాయి అనుకున్నాడు. లోతు అబ్రహాం నుండి వేరైపోయాడు. సహవాసం పోయింది, దేవుని బిడ్డల సహవాసం లేదు, దేవుని మాటలు దొరకట్లేదు, దేవునితో సరైనటువంటి సత్సంబంధాలు కోల్పోయాడు. నిజంగా కుటుంబం ఎంత పాడైపోయిందో, భార్య పాడైపోయింది, బిడ్డలు లోకస్తులైపోయారు. ఇంక వాళ్ళు నోరు తెరిస్తే లోకమే, లోక ఫ్యాషన్లు, లోక పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు వాళ్ళు బానిసలైపోయారు. చివరికి నాశనం వచ్చేస్తుంది, పట్టణం తగలబడిపోతుంది. పదండి అన్న వాళ్ళకి మనసు రావట్లేదు. అయ్యో ఈ సంపాదించుకుని అన్ని ఏమైపోవాలి, అయ్యో ఇవన్నీ ఏం చేయాలనుకుంటూ అలా ఆసక్తి లేకుండానే, ఇష్టం లేకుండానే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టారు. కానీ వెనుదిరిగి చూసింది ఉండబట్టలేక ఈ రోజుకి ఉప్పు స్తంభంగా మనకు సాక్షార్థమై నిలబడింది లోతు భార్య. అవునండి, దేవునితో నీకు సహవాసం లేదేమో. గతించిన సంవత్సరం పనులండి, ఉద్యోగం అండి, లేకపోతే వ్యాపారం అండి, బంధువులండి, స్నేహితులండి అంటూ నువ్వు ఎన్నోసార్లు దేవుని సన్నిధిని కోల్పోయావు. దేవుడు నీకు 24 గంటలు సమయం ఇస్తుంటే నువ్వు ఎంతసేపు దేవునితో సహవాసం చేస్తున్నావు? నువ్వు ఎన్ని గంటలు దేవునికి నీ జీవితాన్ని ఇస్తావు, అన్ని గంటల ఆయుష్కాలను దేవుడు బోనస్ గా నీకు ఇస్తా ఉంటాడు. మనుషులు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు తాపత్రయ పడుతూ ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అంతటినీ పోగొట్టుకుంటున్నారు. దానియేలు కూడా బబులోన్లో జీవిస్తున్నా బబులోను పద్ధతులు తమ జీవితంలోకి తెచ్చుకోలేదు. మాకు ఈ త్రాగుబోతుల విందులు వద్దు, ఈ వినోదాలు మాకు వద్దు, పాపాన్ని కలిగించే, మాలో సోమర్తనాన్ని కలిగించే, మాలో దేవునికి దూరం చేసేటువంటి ఈ ఎంటర్టైన్మెంట్స్ మాకు అక్కర్లేదు, ఈ విలువైన ఆహార పదార్థాలు కూడా మాకు అక్కర్లేదని అపవిత్రపరుచుకోకుండా తమ్మును తాము పరిశుద్ధంగా ఉంచుకున్నారు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. అలాంటి పవిత్రత నీకుంటే, అలాంటి పరిశుద్ధత నీకుంటే, అలాంటి ప్రత్యేకమైన జీవితం నీకుంటే ఈ సంవత్సరం నువ్వు క్షేమాన్ని పొందుతావు. మూడవదిగా వారు చేసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? మేము విశ్రాంతి దినాన్ని ఆచరిస్తాం. అదే నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనంలో మనం మాట చూస్తున్నాం. మేము విశ్రాంతి దినము తప్పి జీవించాం. మాకు విలువ లేకుండా, దేవుని దినం అనేటువంటి వివేచన కూడా లేకుండా జీవించాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలని మీరు ఎవరైనా ఉంటే ఆదివారం కూడా ఉద్యోగం చేస్తున్నారా? ఆదివారం కూడా వ్యాపారం చేస్తున్నారా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. మన భారతదేశంలో కొంతమంది దేశ నాయకులు ఆదివారం సెలవు తీసేసేయాలి, ఎందుకంటే ఇది క్రైస్తవులు ఆరాధన దినంగా వాడుకుంటున్నారు, ఇది బైబిల్లో కూడా ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఉంది, ఈ సెలవు తీసేద్దామని ప్రయత్నం చేశారట. కానీ అది వారి వల్ల కాలేదు. ఎందుకో తెలుసా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. సండే ఈజ్ నాట్ ఓన్లీ ఎ హాలిడే, ఇట్స్ ఎ హోలీ డే. ఇది పరిశుద్ధమైన దినం. విశ్రాంతి దినమును ఇంకా మనం ఆచరించాలా ఆచరించకూడదనే ప్రశ్న కాదు, కానీ విశ్రాంతి దినానికే యజమానుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు నిలబడ్డారు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడు. ధర్మశాస్త్రం కన్నా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు గొప్పవాడు. కాబట్టి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం ఆదివారం. కాబట్టి ఆదిమ సంఘం ఆదివారం ప్రభు దినమున ఆరాధించడం మొదలు పెట్టారు. 6 దినాలు కష్టపడాలి, 7వ దినం ఆయన ఆరాధించాలి.
ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆయన పనిలోను నిమగ్నం అవ్వాలి. ఆరాధన కొరకు, దేవుని సన్నిధికి వెళ్ళుట కొరకు నీ ఆత్మ తృష్ణ కొనాలి. 122వ కీర్తన దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను మిక్కిలి సంతోషించాను. ఈరోజు సంతోషం ఉండట్లే దేవుని మందిరానికి వెళ్ళడానికి. ఆదివారమే ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు చాలా మంది. క్రైస్తవులైనప్పటికీ కూడా చాలా విచారకరమైన విషయం అండి. దేవుని మందిరానికి వెళ్ళవలసినటువంటి వారు బంధువుల ఇంటికి వెళ్తున్నారు, సినిమా కార్యక్రమాలకు వెళ్తున్నారు, పిక్నిక్లకు వెళ్తున్నారు. నీకు నష్టము సుమా. గత సంవత్సరం ఎన్నో ఆదివారాలు నువ్వు పోగొట్టుకున్నావేమో, ఎన్నో శుక్రవారాలు ఉపవాస ప్రార్థనలు నువ్వు పోగొట్టుకున్నావేమో. ఈ సంవత్సరమైనా తీర్మానం చేసుకోండి, ప్రవ్వా ఆదివారం ఎట్టి పైసలు మానను ప్రవ్వా, నిన్ను ప్రేమిస్తాను, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. ఒక్క ఆదివారం కూడా నువ్వు దేవునికి ఇవ్వలేవా? నీకు 6 రోజులు ఇస్తున్న ప్రభుని ఒక్క రోజునైనా ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో ఆరాధించి, ప్రభువా నువ్వు చేసిన మేళ్లకై వందనాలు, నువ్వు చేసిన కార్యాలను బట్టి వందనాలు, ఇదిగో నీ కొరకు నేను వాడబడతాను ప్రభా, నాకు ఇన్ని మేలు చేసిన నీ నామాన్ని నేను లోకానికి ప్రచురం చేస్తాను ప్రభా, నా తీర్మానం మన జీవితంలోకి రావాలండి. ఎరిక్ లీడల్ అనేటువంటి ఒక అథ్లెట్ ఉన్నాడు. ఆయనకు ఆదివారం ఒలింపిక్స్లో ఆయనకు ఒక మంచి ఛాన్స్ వచ్చిందంట. 100 మీటర్స్లో పరుగు పెట్టాలి. కానీ ఆదివారం నేను ఎంత గ్రాండ్ ఒలింపిక్స్ అయినా నేను వాటిలోకి రాను, సండే నాది కాదు, అది నా ప్రభుది. నేను ఆదివారం అంతా ఆయన కొరకే, ఆయన ఆరాధిస్తాను, ఆయన కొరకు పని చేస్తాను, ఆయన మందిరంలో ఉంటాను, నేను ఆదివారం ఏ పని చేయను అని అంటే అందరూ నవ్వారంట. పిచ్చోడా, ఇది నువ్వు పరిగి పెడితే నీకే గోల్డ్ మెడల్ వస్తుంది, మన దేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నీకు మంచి అవార్డులు వస్తాయి, బోల్ డబ్బు వస్తుంది, బహుమానాలు వస్తాయి కదా, ఒక ఆదివారం కోసం ఇదంతా వదులుకుంటావా? ఏం పర్వాలేదు, నాకు రాకపోయినా పర్వాలేదు, నేను నా ప్రభువుని గనపరచాలి, నా ప్రభుతో ఉండాలి. అది మిస్ అయినందుకు అందరూ తిట్టారు. కానీ అనతి కాలంలోనే 400 మీటర్ల పరుగు పందెంలో పరిగెట్టే అవకాశం దేవుడు ఎరిక్ లిడిల్కి ఇచ్చాడట. అసలు అది అతని స్థాయి కాదు. 100 మీటర్స్ అతను పరిగెత్తగలడు, కానీ 400 మీటర్లు పరిగెత్తగలిగే కృప దేవుడు ఇచ్చాడు. అందులో గోల్డ్ మెడల్ సాధించాడు. దేవుని గనపరచడం నేర్చుకుంటే దేవుడిని గనపరుస్తాడు. ఈరోజు చాలా మంది నేను గమనిస్తున్నాను, చాలా మంది యవనస్తులు కాలేజీలు ఉన్నాయండి, స్పెషల్ క్లాసులు ఉన్నాయండి, ట్యూషన్లు ఉన్నాయండి, స్కూల్స్ ఉన్నాయండి. దేవుని సహాయం నీకు లేకపోతే నువ్వు ఎన్ని స్పెషల్ క్లాసులకు వెళ్ళినా అది వ్యర్థమే. చదవండి, 6 రోజులు తీరిక లేకుండా చదవండి, మీ కంపెనీలకు న్యాయం చేయండి, చక్కగా ఉద్యోగం చేయండి, 6 రోజులు కూడా కష్టపడి పని చేయండి, ఆదివారం దేవుని సన్నిధిలో గడపండి. మీరు మీ కుటుంబం వీళ్ళు తీర్మానం చేసుకున్నారండి, విశ్రాంతి దినం మేము ఆచరిస్తామని. 4వదిగా వారు చేసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? మేము దేవునికి కానుక ఇస్తాము అని తీర్మానం చేసుకున్నారు. ఈ సంవత్సరంలో నువ్వు కూడా తీర్మానంలోకి వస్తావా? దేవునికి ఇస్తావా? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడట. ఏమి ఇవ్వాలి దేవునికి? ఆయనకి ఏం తక్కువ అని ఇవ్వాలి? ఆకాశము ఆయనదే, ఈ సర్వ భూమి ఆయనదే, ఈ సర్వ సృష్టిలో ప్రతిదీ ఆయనదే. ఆయనకి ఏమిస్తే మన రుణం తీరుతుంది? వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన, ఏడాది పొట్టేళ్ళని తీసుకొచ్చి నీకు ఇచ్చిన నా రుణం తీరదంటున్నాడు మీకా గారు. మన జీవితమే ఒక కానుకగా, మన సమయం ఒక కానుకగా, మన బలం ఒక కానుకగా, మన ధనం ఒక కానుకగా మనం ఆయనకి చెల్లించాలి. వాళ్ళు అంటున్నారు, మా ప్రతిష్ఠిత అర్పణలు, మా ప్రథమ ఫలములు మేము ఇస్తాం. మీరు చదవండి నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 33 నుండి 38 వరకు వారు చెప్తున్నారు. ఇంతవరకు మాకు ఆశీర్వాదం లేకపోవడానికి కారణం మేము దేవునికి ఇవ్వలేదు, మేమే తినేస్తాం, మా ఇష్టం వచ్చినట్లు జీవించాం. ఈరోజు మనం ప్రభుకి ఇద్దామా? ప్రభు సేవకై మన ధనాన్ని ఖర్చు పెడదామా? చాలా మంది దాచుకుంటున్నారండి, దాచుకొని హార్ట్ అటాక్లు తెచ్చుకుంటున్నారు. చాలా మంది దాచుకొని లేనిపోయిన సమస్యలు వారిని ఎత్తి మీద తెచ్చుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, మీ ధనం భూమి మీద కాదు పరలోకంలో దాచుకోండి. ఇక్కడ జరిగించే ప్రతి ధర్మ కార్యం, ఇక్కడ మీరు చేసే ప్రతి కార్యం, దేవుని కార్యానికి దేవుడు అక్కడ మనకు బదులిస్తాడు. ఒకవేళ భూమి మీద నువ్వు బీదదానిగా, నిరుపేదగా, బీదరాలుగా అయిపోవచ్చేమో దేవుని పని చేస్తున్నందుకు, కానీ దీనికి వడ్డీ వేసి దేవుడు నిన్ను ధనవంతుడిగా చేస్తాడు. ఆయనకి ఇస్తావా? అసలు ఆయన దానికి ఇస్తే చాలేమో, దశం బాగుంది నాది అన్నాడు ఆయన. కొంతమంది అది కూడా ఎగ్గొట్టేవాళ్ళు లేకపోలేదు. దేవునికి ఇద్దాం. సారిపతి విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళాడు, అమ్మా నీ అప్పంలో మొదటి అప్పం నాకు ఇవ్వవా అంటే ఆమె విసుక్కోలేదు. అసలు వాస్తవానికి ఆ ఇంట్లో ఏమీ లేదు, ఆ ఒక్క అప్పమే ఉంది. అది తిని ఎంతకాలం ఆ బలం ఉంటుందో అంతవరకు బ్రతికి చచ్చిపోదాం అనుకుంటుంది. ఎందుకంటే కరువులో ఉన్నారు ఆ ప్రాంతవాసులందరూ కూడా. ఆమెకున్న కొద్దిపాటి పిండిని ఆమె తన కుమారుడు తిందాం అనుకుంటే ఈ దైవ సేవకుడు చదివిచ్చేయమన్నాడు. అందులో ఉన్న రహస్యం ఏంటి ఆమెకు అర్థమైంది. నేను నా ప్రభుకి ఇస్తే, నేను ఈ సేవకుడికి ఇస్తే దేవుడు దాన్ని డబల్ చేస్తాడు అనుకుంది. ఇచ్చేసింది ఆ అప్పం. మనకు తెలుసు, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం మనం చదివినప్పుడు ఎప్పుడైతే ఆ రొట్టె తీసి
దైవజనుడికి ఇచ్చిందో ఆ ఇంట్లో సమృద్ధిని దేవుడిచ్చాడు. ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డుల నూనె తరిగిపోలేదు. ఎంత ఆశీర్వాదం చూసింది. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి పిల్లవాడు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆ రోజు. ఈ రోజుకి అతని గురించి మనం చెప్పుకుంటానే ఉన్నాం. తన ఇంటికి పంపించాడేమో ప్రభువారు 12 గంపలు రొట్టెలు ఆ పిల్లవాని ఇంటికి వెళ్ళాయి. అక్కడ ఉన్నవారు చాలా మంది దగ్గర ఉండుంటాయి, రొట్టెలు ఉండుంటాయి, చేపలు ఉండుంటాయి, కానీ ఆ పిల్లవాడు ఇచ్చాడు, చిన్న పిల్లవాడు. అవునండి, దేవునికి ఇద్దాం, మన జీవితం ఇద్దాం. ఇప్పటివరకు అపవాది చేతులు నీ జీవితాన్ని పెట్టావు, నీ జీతాన్ని పెట్టావు, నీకున్నటువంటి వాటిని అన్నింటినీ పెట్టేసావు, నష్టపోయావు. కొంతమంది ఎన్నో వేల రూపాయలు సంపాదిస్తారు, కానీ నెల వచ్చేసరికి అప్పులే మిగుల్చుకుంటారు. ఈరోజు ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకో, ప్రభుకి ఇవ్వాల్సిన ప్రభుకి ఇచ్చే, నమ్మకంగా జీవించు, దేవుని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. విలియం కేరీ గారు రక్షించబడిన తర్వాత ఆయన తన జీవితంలో 10వ వంతు ప్రభుకి ఇస్తూ ఉండేవాడట. అతని స్నేహితుడు వచ్చి, అదేంట్రా ఇన్ని డబ్బులు ఏంటి నువ్వు దేవునికి ఇచ్చేస్తున్నావు, నీకు బుద్ధి లేదా అని అడిగాడట. అప్పుడు విలియం కేరీ అన్నాడట, అయ్యో మిత్రమా, నేను ప్రభువుని అంగీకరించకముందు, రక్షణ పొందకముందు నా జీతాన్ని 90% శాతానికి ఇచ్చేసేవాడిని, 10% నేను వాడుకునేవాడిని. కానీ ఇప్పుడు ప్రభు నా జీవితాన్ని మార్చిన తర్వాత 10% ప్రభుకి ఇస్తున్నాను, 90% నేను తీసుకుంటున్నాను. నిజంగా విలియం కేరీ యొక్క సమర్పణ ద్వారా భారతదేశంలో విలియం కేరీని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడండి. ఎంత జ్ఞానం ఇచ్చాడండి. మన భారతదేశానికి వచ్చి ఈ భాషలని నేర్చుకుని 44 భాషల్లో దేవుని వాక్యాన్ని ఆయన తర్జుమా చేయగలిగాడు. ఒక ఆంగ్లేయుడు. ద ఫస్ట్ న్యూస్ లెటర్ భారతదేశంలో ఆయనే స్థాపించాడు. బ్యాంకింగ్ సిస్టమ్ మన భారతదేశంలో ఆయనే స్థాపించాడు. ఫస్ట్ యూనివర్సిటీని ఆయనే భారతదేశంలో స్థాపించాడు. ఎన్నో గొప్ప కార్యాలు భారతదేశంలో ఆయన చేశాడు. ఆ మిషనరీ ఫలితాన్ని బట్టి ఈరోజు మనం ఎన్నో విషయాల్లో ఆశీర్వాదాలు పొందుతున్నాం. కోల్గేట్ అనేటువంటి పేరు మీరు వినే ఉంటారు. కోల్గేట్ అంటే టూత్ బ్రష్, టూత్ పేస్ట్ కాదు, అదొక వ్యక్తి పేరు. అమెరికా రోడ్ల మీద అనాథగా తిరుగుతున్న రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఒక పాస్టర్ గారు పరిచయం చేస్తారు ఆ అనాథ పిల్లవాడికి. ఎప్పుడైతే ప్రభుని నమ్ముకుంటాడో, ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తాడో, పాప జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని అలవర్చుకుంటాడో, రక్షణ పొంది ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు దేవుడు ఆ యవనస్తుని ఆశీర్వదించాడు. ఒక చిన్న సబ్బుల వ్యాపారంతో ప్రారంభించినటువంటి వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అంచెలంచెలుగా కోల్గేట్ కంపెనీని ఈరోజు ప్రపంచానికి దీవెనకరంగా చేశాడు. ప్రపంచంలో ప్రతి దేశంలో ఆయన వ్యాపారం ఈరోజు అభివృద్ధి చెందిపోయింది. కేవలం టూత్ పేస్ట్, టూత్ బ్రష్లే కాదు, వాళ్ళు ఇంకా ఎన్నెన్నో ప్రోడక్ట్స్ని ప్రపంచానికి అందిస్తున్నారు. దేవునికి ఇవ్వడం వాళ్ళు నేర్చుకున్నారు. 10%, ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతున్నప్పుడు 20%, 30%, 40%. నేను విన్నాను ప్రస్తుతం కోల్గేట్ కంపెనీ వాళ్ళు 90% దేవునికి ఇస్తున్నారు. కొన్ని కోట్ల డాలర్ల ప్రాఫిట్స్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదం నువ్వు చూడాలనుకుంటే ఆయనకి ఇవ్వడం నేర్చుకో, బీదలకు సహాయం చేయడం నేర్చుకో, తోటి వారికి సహాయం చేయడం నేర్చుకో. ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా నా దగ్గరకు వచ్చాయి కొర్నేలి అని అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలితో ప్రభు అంటున్నాడు. నువ్వు చేసే ప్రతి ధర్మకార్యం, నువ్వు చేసే ప్రతి దైవ కార్యం దేవుడు చూస్తున్నాడు. ముడిచిపెట్టుకుని కూర్చోవద్దు, దేవునికి ఇద్దాం. నీ పిల్లలు కూడా నేర్పించండి, దేవునికి ఇవ్వడం నేర్పించండి. పుచ్చుకొనుట కన్నా ఇచ్చుట ధన్యమని బైబిల్ చెప్తా ఉంది. చివరిగా వారు చేసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనంలో వారు అంటున్నారు, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఒక్క మాటలో చెప్పాలంటే మేము మా దేవుని విడిచిపెట్టాం. దావీదు భక్తుడు కూడా 23వ కీర్తన చివరి వచనం అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఏమండి, ఆయనకు మందిరాలు లేవా? రాజు అయినా రాజమందిరాలు ఎన్నో ఉన్నాయి, అంతఃపురాలు ఎన్నో ఉన్నాయి, విలాసవంతమైన మందిరాలు దావీదుకి ఎన్నెన్నో ఉన్నాయి. కానీ అతడు దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. నా ప్రాణం పోయినా నేను దేవుని విడిచిపెట్టాను అన్న తీర్మానం నీకు ఈ సంవత్సరం ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనుషులు నిన్ను విడిచిపెడతారు, డబ్బు నిన్ను విడిచిపెడుతుంది, సుఖము నిన్ను విడిచిపెడుతుంది, ఆరోగ్యం నిన్ను విడిచిపెడుతుంది, కొన్నిసార్లు నీకున్న మనుషులని విడిచిపెడతారు. కానీ నీ ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. నీకు తెలుసా? మనం ఆయన విడిచిపెట్టకుండా ఆయన చేయి పట్టుకుంటావా? ఆయన గట్టిగా పట్టుకుంటావా? ఆ రోజు రూత్ ఒక మంచి తీర్మానం చేసుకుంది, అత్తమ్మ నిన్ను నేను విడిచిపెట్టను, మోయాబు నన్ను వదిలిపెడతాను, కానీ నా అనుకున్న వారందరినీ వదిలిపెడతాను, కానీ నిన్ను నీ దేవుని వదిలిపెట్టాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని అత్తను హత్తుకుంది. విత్తనం విత్తంగానే ఆ విత్తనం అనుకోవచ్చు నేను వెంటనే మహావృక్షం అయిపోతానని, కానీ
ఆ విత్తనం మొలకగా మారి తర్వాత చిన్న మొక్కగా మారి అది పెరిగి ఎన్నో గాలులు తుఫానులు ఎదుర్కొని అది మహావృక్షం అయినట్లే ఇదిగో దేవుని కొరకు తీర్మానం చేసుకునే నీ తీర్మానం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభువును వదిలిపెట్టకుండా ఉంటే అంచెలంచెలుగా దేవుడు నీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు. యోబు గ్రంథంలో ఉంది 8వ అధ్యాయంలో, మొదటి నీ స్థితి కొద్దిగా ఉండినా తొదకును మహావృద్ధి పొందుతావు. ఆయన్ని విడిచిపెట్టనని తీర్మానం చేసుకుంటావా? నిన్ను చంపుతాం, యేసు ప్రభువును వదిలిపెడతారా లేదా అన్నారు. చంపిన పరులు మా ప్రభువును వదిలిపెట్టాం. ఒకవేళ మీరు మా శరీరాన్ని చంపుతారేమో కానీ మా ఆత్మని మీరు ఏం చేయలేరు. యుగ యుగాలు మా ప్రభుతో మేము నివాసం చేస్తాం. అసలు అయితే లోకాన్ని వదులుకోవడానికైనా మనం సంసిద్ధంగా ఉండాలి, కానీ దేవుని మాత్రం వదలకండి, అమ్మేసుకోకండి. ఇస్కరియోతు యూదా ప్రభువును వదిలిపెట్టేశాడు, ఆయన సన్నిధిని వదిలిపెట్టేశాడు, అమ్మేసుకున్నాడు. అందుకే ఆత్మహత్య చేసుకొని చావాల్సి వచ్చింది. కౌరవ కుమారులు 84వ కీర్తన రాస్తా అంటున్నారు, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. మాకు మందిరంలో చోటు లేకపోతే ఆ గడప దగ్గరన మేము కూర్చుంటాం. దేవుని సేవకులను వదలకండి, ఆయన వాక్యాన్ని వదలకండి, ఆయన బిడ్డల్ని వదలకండి, ఆయన సంఘాన్ని వదలకండి. గతించిన సంవత్సరంతో వదిలిపెట్టి తిరిగావేమో జీవం గల సంఘాన్ని వదలకండి. ఎలీషాను వదిలిపెట్టి పరుగులు పెట్టాడు నయమాను వెనకాల. ఆ కొద్దిపాటి డబ్బుల కోసం, ఆ కొద్దిపాటి ఆస్తి కోసం గెహాజీ ఏం కొని తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. భక్త సింగ్ అనే దైవజనుడు సిక్కు కుటుంబం నుంచి రక్షించబడిన తర్వాత బంధుమిత్రులు, తండ్రి, ఆ కుటుంబ సభ్యులు ఎంతోమంది ఆయన వదిలిపెట్టేశారు. నువ్వు యేసు ప్రభువును వదలకపోతే చిల్లి గవ్వ కూడా నీకు పంపినన్నాడు వాళ్ళ నాన్నగారు. అప్పుడు కెనడాలో ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు డబ్బులు పంపకపోతే దేశం కాని దేశంలో ఎలా బ్రతకాలి? ఎవనొస్తుడు? ఏం పర్లేదు నాన్న, నువ్వు పంపకపోయినా పర్వాలేదు, నన్ను పిలుచుకున్న దేవుడు, నన్ను రక్షించుకున్న దేవుడు నా అవసరాలు తీరుస్తాడు, ఆయన నన్ను చేయి విడిచిపెట్టాడు అని నమ్మాడు. పాపం చేయడానికి లోకంలో సిగ్గుపడాలి, కానీ కష్టపడి పని చేసుకోవడానికి మనం సిగ్గుపడక్కర్లేదండి. అంత గొప్ప ఇంజనీర్, అంత గొప్ప ధనవంతుడైనటువంటి భక్త్ సింగ్ గారు ఒక హోటల్లో వంట చేసేవానిగా చేరాడు. దేవుడు అతనికి జ్ఞానం ఇస్తే ఆ వంటల వాణిగా చేరినప్పుడు ఆ హోటల్కి డిమాండ్ ఎక్కువైపోయిందట. భక్త్ సింగ్ గారు చేరిన తర్వాత అభివృద్ధిని, ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు, చేయి పట్టుకుని నడిపించాడు. ఈరోజు ఆయన స్థాపించిన సంఘాలు ప్రతి దేశంలో వర్ధిల్లుతున్నాయి. ఒక్కడే కానీ అనేక వేల సంఘాలు స్థాపించాడు ప్రపంచవ్యాప్తంగా. ఎన్నో లక్షల కోట్ల మందిని ప్రభు వైపుకి ఆకర్షించగలిగాడు. ఎందుకో తెలుసా? మనుషులన్నా వదిలిపెట్టుకున్నాడు, ఆస్తినన్నా వదిలిపెట్టుకున్నాడు, కానీ ప్రభువును వదిలిపెట్టుకోలేదు. ఈరోజు అలాంటి తీర్మానం నీకుంటే నువ్వు కూడా ఈ సంవత్సరంలో దీవించబడతావు. ఇంకా నువ్వు ఏ పాపాన్ని పట్టుకుని ఉన్నావో, ఏ అక్రమాన్ని పట్టుకుని ఉన్నావో, ఏ మోసాన్ని పట్టుకుని ఉన్నావో వదిలిపెట్టేసే. ఈరోజు ప్రభువుని గట్టిగా పట్టుకో. నువ్వు కలిగిన పాపము, నువ్వు కలిగిన దుష్టత్వము, నువ్వు కలిగిన గర్వము, నువ్వు కలిగిన త్రాగుబోత్తనం, నువ్వు కలిగిన వ్యభిచార పాపం, నువ్వు కలిగినటువంటి మోసము వదిలిపెట్టకపోతే అదొక రోజు నేను పట్టుకుంటుంది. అది నిన్ను మృంగి వేస్తుంది, నిన్ను చంపి వేస్తుంది. జాగ్రత్త. నిన్ను బాగు చేయగలిగిన వాడు ప్రభు ఒక్కడే. రా ఆయన దగ్గరికి. ఈ సంవత్సరం ఆయన గట్టిగా పట్టుకో, ఆయన వెంబడించు, ఆయన మహిమ కొరకు బ్రతుకు. ఈ సంవత్సరం నిండారులుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. అలా నమ్మిన వారు 5 విషయాలు తలపోసుకుంటూ ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. యూదా ప్రజలు 5 తీర్మానాలు చేసుకున్నారు, అవి మా ముందు పెట్టారు. మరి 5 తీర్మానాల్లో మేము కూడా జీవించి ఈ సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవడానికి నీ బిడ్డలందరికీ గొప్ప సహాయం దయచేయమని గుంటూరు నుండి స్పాన్సర్ చేసిన సహోదరి సంధ్యా గారిని మీరు దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవెనలతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరపు దీవెనల చేత నీ బిడ్డలందరూ నింపమని, నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని అలంకరించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకెంతో దీవెనకరంగా ఉంది కదా? అయితే బెరకా ప్రార్థన మందిరంలో జరిగే ఆరాధనలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఆత్మీయ దీవెనలు పొందుకోండి. దీవెనకరమైన ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. ఆత్మీయ సూచనలకు, సలహాలకు మరియు ప్రార్థనా అవసరతలకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ పి. యేసుపాదం, బెరకా ప్రేయర్ హౌస్, ఫ్లాట్ నంబర్ 1146, గోకుల్ ప్లాట్స్, బిహైండ్ 9th ఫేస్, KPHB కాలనీ, హైదరాబాద్. వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8886000888.